హాయ్ ఆల్, హ్యాపీ హోలీ అందరికీ. సో ఈ వీడియోలో మనం కొంతమంది పోరాట యోధుల గురించి మాట్లాడుకుందాం. సో పోరాట యోధులు అంటే ఏదో హిస్టరీ గురించి చెప్తాను అని అనుకోబకండి. నిత్యం మన చుట్టూ ఉండే కొంతమంది పోరాట యోధుల గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాము. మెయిన్లీ న్యూస్ చూసే వాళ్ళకి లేదా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, ఎందుకంటే రోజుకి ఇలాంటి 2-3 చూస్తూ ఉంటారు కాబట్టి. ఇక న్యూస్ చూడని వాళ్ళకైతే ఇది ఓ ఆశ్చర్యానికే గురి చేయొచ్చు. ఇక మెయిన్లీ మన పెద్దవాళ్ళు చెప్పినట్లు పడ్డవాడికి కేవలం కష్టం విలువ తెలిస్తే పడి లేచిన వాడికి కష్టం విలువతో పాటు ఫలితం విలువ తెలుస్తుంది అని చెప్పడానికి ఒక సింపుల్ ఉదాహరణనే చెప్పొచ్చు. వీళ్ళు చేసిన పోరాటం అంటే పోరాటం మీద ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయలేదు, దాదాపు 300 సంవత్సరాలు చేశారు. సో ఈ వీడియోలకు వెళ్ళే ముందు అందరం హిందువులమే, కానీ కొంతమందికి ఆలయ ప్రవేశం ఎందుకు, ఆ కొంతమంది ఆలయ ప్రవేశం చేస్తే మైలు పడతాడు దేవుడు, ఇంతకీ దేవుడిది ఏ కులం, ఏ మతం, ఏ జాతి అనేది మనం మాట్లాడుకోవాలి. అలాగే 300 సంవత్సరాల పోరాటం తర్వాత కొంతమంది అంటే ఒక కులం 300 సంవత్సరాలు పట్టింది ఇది భారతదేశంలో ఆలయ ప్రవేశం చేయటానికి. సో అది ఎక్కడ జరిగింది, ఆ పోరాటానికి బుధవారం ముగింపు పలికిందనే చెప్పాలి. అది తాత్కాలిక ముగింపే అని వాళ్ళే అంటున్నారు. అక్కడ ఉన్న మాటలు చూస్తే మనకి అది నిజంగానే తాత్కాలిక ముగింపులాగే ఉంది. ఎన్నిసార్లు పోలీసులు అండగా నిలుస్తారు ఆ గుళ్ళోకి వెళ్ళటానికి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు చందు టాక్స్. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నాలో ఏమన్నా మార్చుకోవాల్సిన విషయం ఉంటే సజెషన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అది రిపీట్ కాకుండా చూడడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లోని పూర్వ బర్ధమాన్ జిల్లాలో కత్వా సబ్ డివిజన్ ఉంది. సో కత్వా సబ్ డివిజన్లో గిర్గ్రామ్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో గిద్దేశ్వర్ శివాలయం అనే శివాలయం కూడా ఉంది. ఈ శివాలయంలో దాదాపు 130 కుటుంబాలు అంటే దళిత కుటుంబాలు 300 సంవత్సరాల నుంచి ఆ శివాలయ ప్రవేశం కోసం అలుపెరిగిన పోరాటం చేస్తున్నారని చెప్పలేదు. ప్రతిసారి వాళ్ళకి ఫలితం శూన్యంగా ఉన్నది. కానీ వాళ్ళలో మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి కూడా వెనుకడుగు వేయకుండా పోరాటం చేస్తూనే ఉంటారు. అంటే దాదాపు 300 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉంటారు. అక్కడ దాస్ అనే ఒక ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ 130 దళిత కుటుంబాల్లో. సో ఈ 130 కుటుంబాలు ఏం చేస్తారంటే చేనేత వస్త్రాలని నేస్తూ ఉంటారు, అలాగే చెప్పులు కుడుతూ ఉంటారు. సో వీళ్ళు కేవలం దళితులు అని చెప్పడం వల్ల దళితులు కావడం వల్ల వాళ్ళకి ఆ గిద్దేశ్వర్ శివాలయంలోకి ప్రవేశం లేకుండా పోయింది. అందరిలాగే వాళ్ళు హిందువులే, వాళ్ళకి ఆ శివుణ్ణి స్మరించుకోవాలని ఉంటుంది, దర్శించుకోవాలని ఉంటుంది. స్మరించుకోవటం వాళ్ళ మనసులో చేసినప్పటికీ దర్శించుకొని పూజలు ఆలపించాలనిపిస్తుంది. సో కానీ 300 సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేరిందనే చెప్పాలి. మొన్న జరిగిన శివరాత్రి అంటే 26 ఫిబ్రవరి రోజు కూడా ఆలయ ప్రవేశం కోసం వెళ్ళి చిత్తక బాధించుకొని ఊరు నుంచే ఏకంగా వెలివేయబడ్డారనే చెప్పాలి. అక్కడ ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ జరిగిందంటే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పాలు ఉంటాయి కదా. సో ఆ పాలను కొనడానికి పాల కేంద్రాలు కూడా నిరాకరించాయి. వాళ్ళకి నిత్యావసర వస్త్రాలని అమ్మటం కొనటం అలాంటివి జరగటానికి ఆ ఊరు వాళ్ళు నిరాకరించి దాన్ని ఏదో పెద్ద క్రైమ్ లాగా వాళ్ళని వెలివేశారనే చెప్పాలి. దాంతో వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి అవి విఫలం కావడంతో పోలీసులు అలాగే సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ అలాగే తహసీల్దార్ వాళ్ళ సహాయంతో మొన్న బుధవారం అంటే నిన్న కాక మొన్న బుధవారం వాళ్ళు ఆలయ ప్రవేశం చేశారు. వాళ్ళు మెట్లని మరియు శివలింగాన్ని పాలు మరియు నీళ్ళతో అభిషేకాలు చేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉల్లాసంగా వాళ్ళు ప్రవేశం చేశారు. ఈ ప్రవేశం ఎంతవరకు ఉంటుంది, అంతా సుఖంగానే ఉంది కదా. ఇంకా దీని గురించి మనం మాట్లాడుకోవటం ఎందుకు అంటే ఎంతవరకు ఈ ప్రవేశం తాలూకా రియాలిటీలో ఉంటుంది, ప్రతిసారి పోలీసులు అండ వస్తారా? సో అక్కడ ఉండే సనాతన్ మండల్ అనే ఒక అతను ఉంటాడు, ఆ ప్రధాన అర్చకుల్లో అతను ఏమన్నాడంటే ఆలయ అంటే పురాతనం నుంచి వస్తున్న ఆలయ ప్రతిష్ట ఆలయం తాలూకా విశేషాలు అవశేషాలు వీటన్నిటి తాలూకాకి చెడ్డ పేరు వచ్చింది. వీటన్నిటిని మనం ఎలా శుభ్రపరచాలి, వీళ్ళు ఆలయంలోకి ప్రవేశించడం, దళితుల ఆలయంలో ప్రవేశించడం అస్సలు మనం పట్టించుకోవాల్సిన విషయము. ఇలాంటివి జరిగితే మన పూర్వీకులు మనకి ఏమి నేర్పించారు, వాళ్ళు మనకి
దేవాలయంలోకి వస్తే అసలు మనం ఇంకపై ఈ దేవాలయంలో పూజలు చేయగలమా, ఈ పాపానికి ఏంటి మనకు ప్రాయశ్చితం అన్నట్లు చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వాళ్ళు మరోసారి ఆ శివాలయంలోకి ప్రవేశించడం అనేది గగనం అనే చెప్పాలి. ఇలాంటి విషయంలో కోర్టు జోక్యం చేసుకొని వాళ్ళకి తగిన న్యాయం జరగాలి. కానీ 300 సంవత్సరాల నుంచి ఈ న్యాయం ఇంకా జరగలేదు. మొన్నేదో ఆషామాషిగా గుడిలోకి ప్రవేశించినప్పటికీ నాకు తెలిసినంత వరకు అది కేవలం ఆ రోజు ఆ తాలూకా ప్రెజర్ని తట్టుకోవటానికి మాత్రమే జరిగిన ఒక విశేషము అని చెప్పాలి. కానీ 130 సంవత్సరాలు అంటే 130 కుటుంబాలు ఆ ఆలయ ప్రవేశం చేసి ఆ ఆనందాన్ని ఒక్కసారైనా తనివి తీరా ఆస్వాదించిన వాళ్ళల్లో కూడా ఆ భయం లేకుండా లేదు. ఖచ్చితంగా వాళ్ళకి ఉంది. మరోసారి మేము ఆలయంలోకి వెళ్ళాలంటే ఏం జరుగుతుందో తెలియదు. పోలీసులు వచ్చేలోపు ఏదైనా జరగవచ్చు. మనం ఎన్నో విషయాల్ని పేపర్లోనూ మన పెద్దలు చెప్తూ ఉంటే విన్నాము ఇలాంటి దాడుల గురించి. సో దీనిపైన మనం ఏం చెప్పినా కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది. కానీ ఈ విషయం గురించి మనం ఆలోచించాలి. ఒక ఆలయ ప్రవేశం కోసం 300 సంవత్సరాలు వెయిట్ చేయటం ఏంటి అసలు? ఇలాంటి విషయాలు మీ ఊరిలో ఏమైనా జరుగుంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరో సెన్సేషన్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అందరికీ మరోసారి హ్యాపీ హోలీ. జై హింద్.